బ్యాక్ టు దీపు పునర్నవి వ్లాగ్స్. ఇదైతే మండే వ్లాగు. సో ఈరోజు అయితే బెంగళూరుకి వెళ్తున్నాము. టైం ఆల్రెడీ 6:30 అవుతుంది. పునర్నవి కూడా రెడీ అయిపోయింది, భరత్ కూడా రెడీ అయినాడు. సో ఆ పని ఏంది ఏమి అనేది జరిగినాక ఓకే అయినాక చెప్తాను నేను. సో పునర్నవి కోసం అయితే వెళ్తాండే మేము. సో ఆ పని ముగించుకున్నాక అప్లోడ్ చేశాను. చిన్న పాపను కూడా ఎత్తుకున్నాను, నిద్రలోనే ఉంది. ఇంకైతే బయలుదేరాలి బస్లో బెంగళూరుకి. రాత్రికి వచ్చేది, ఓకేనా? పునర్నవి ఈ డ్రెస్ అయితే వేసుకునింది. ఇవన్నీ వాష్ చేసిన బట్టలు ఇప్పుడైతే తీసి లోపల వేసేసినాము. మా గుండోడైతే లేసేసినాడు. హాయ్ అను, హాయ్ అను, హాయ్ హాయ్ లచ్చి. ఇప్పుడైతే బయలుదేరుతాం. ఇంకా అక్క చెల్లెలు. భరత్ అయితే బుడ్డి అడుగుతున్నాడు. మేము మార్నింగే బ్రష్ చేసినాం కాబట్టి కొంచెం ఆకలేస్తుంది కదా. సో నేను ఎప్పుడు కాఫీ తాగను, కొంచెం కాఫీ తాగినా. భరత్ పునర్నవి కూడా కాఫీ తాగినారు. ఇంకైతే బయలుదేరాలి. అప్పుడే నవ్వుతుంది లక్షి. హై హాయ్ లక్షి. చాలనైనా పడిపోతాడు, వాడి కింద పడిపోతాడు. గుండుగాడి గుండుగాడి. ఫుల్ ఇంకా కొంచెం మబ్బుగానే ఉంది. మంచు, ఫుల్ మంచు పడుతుంది. పునర్నవి దిగుతుంది, భరత్ కూడా దిగుతున్నాడు. సో ఇంకా బయలుదేరాలి. చిన్ని ఆటో కోసం అయితే వెళ్ళాలి. సో ఆటో పిలుచుకొని వాళ్ళు బండిలో వెళ్దాం అనుకున్నాం, కానీ బండిలో బండి పెట్టేదానికి ప్లేస్ ఉండదంట. సో అందుకే ఆటోలో వెళ్ళి బస్ స్టాండ్కి బస్ ఎక్కాలి. యాక్చువల్గా కార్లో వెళ్దాం అనుకున్నా, బట్ అనుకున్న పని అవుతుందో కాదో తెలియదు కదా. సిద్ధప్ప దయ్య ఏం చేస్తాడో సిద్ధప్ప. బట్ అయినాక సెకండ్ టైం వెళ్దాంలే కావాలంటే అని చెప్పి వెళ్తున్నాము. ఇప్పుడైతే పునర్నవిని భరత్ నిన్న ఏం ఒప్పందం చేసినానంటే, చిన్న పాప నువ్వు ఎత్తుకోవాలని చెప్పిన అనమాట. భరత్ ఎట్లా అంటే, నువ్వు నాకు నచ్చవు సినిమాలో సునీల్ లెక్క అనమాట. అన్నీ వెంకటేష్ దగ్గరికి ఇచ్చేసి లాస్ట్లో చిన్నది మోసుకొని వస్తాడు చూడు, ఆ టైప్ అనమాట. అంతకుముందు చెప్పేటప్పుడు మాత్రం నువ్వు ఒకటివే పో అన్నప్పుడు ఎట్లా అట్లా తప్పించుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పి మబ్బి పెట్టేస్తాడు. ఇప్పుడైతే ఆట ఎక్కినాం అనమాట. పని ముగించుకొని పునర్నవిని క్లాస్కి జాయిన్ చేయాలి. 65,000 అంట ఫీజు. సో అది కూడా ఏప్రిల్లో స్టార్ట్ అయ్యేది. సో ఆ లోపల ఆలోచిద్దాము అని చెప్పి అనుకొని వచ్చినాము. చూడాలా, వాళ్ళైతే అడ్వాన్స్ 5K పే చేయాలి అని చెప్పి చెప్పినారు. చూద్దాం. ఇప్పుడైతే కంటిన్యూగా స్టూడియో పోతున్నాము. అప్పు సమాజ దగ్గరికి చాలాసార్లు అనుకున్నా కానీ వెళ్ళలేకపోయినా ఈసారి అయితే పక్కా వెళ్తాను. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అక్కడ చూపిస్తాం మీకు కూడా, చూస్తూ. ఇప్పుడైతే కంటిరేవా స్టూడియో దగ్గరికి వచ్చేస్తాం. కునారు ఇట్లా వచ్చి ఇప్పుడైతే వచ్చేసినాము. ఇదో డాక్టర్ రాజ్ కుమార్ స్మరణేనా. ఒకటి తీసుకొని ఆయన కుడి చేత తీసుకో, ఒకటి 2 తీసుకో. అప్పుకు పెట్టేదానికి ఈరోజు అప్పులు తీసుకుంటాను. పద పద పద. ఎన్నో రోజుల నుంచి రావాలి అనుకున్నా. పునర్నవి నా కడుపులో ఉన్నింది అనమాట. 7 months ప్రెగ్నెంట్ నేను అప్పుడు. చనిపోయినాడు, అందరూ చూసేదానికి పోతున్నారు. ఆ జనాల్లో నేను ప్రెగ్నెంట్ కాబట్టి పోలేకపోయినా, లేకపోయింట. బట్ అప్పుడు ఏమొచ్చినా కూడా ఒకలాగా ఎమోషన్. ఇంకా దగ్గర ఉండే వాళ్ళు అయితే ఎట్లా హ్యాండిల్ చేయాలో ఏమో.
ఈడ వాళ్ళ నాన్నది. అవి ఆడ అప్పుకి పెట్టాలా, అందరూ అప్పుకి రోజా పూలు తీసుకొని పోయి పెడతారు. అందుకని చూద్దు పదా ఎట్లా రెడీ చేసింటారు ఆడ. ఆడుంటాయి పదా నువ్వు. ఇంతమంది జనాలు ఈ స్టేడియం దీంట్లో పట్టినారా? అయినా ఏం 25 లక్షల మంది ఇంత చిన్న. అందరు పిక్స్ తీసుకుంటున్నారు. భలే కట్టినారు కదా. ఇది ఒకటి సార్లే. చూడు మళ్ళీ ఈడే పెట్టిపోయిండు అట్లా ఇరకపోయింటే. ఈడ వాళ్ళమ్మ, ఈడ వాళ్ళమ్మ, అడప్పు, ఈడ వాళ్ళమ్మ. ఇటు చూడే వాళ్ళమ్మ ఆడబెట్టేసింది. ఉన్నీళ్ళరా ఈడ వాళ్ళ పప్ప. పడేవు ఇదంతా నీళ్ళే వదిలిందా. ఇది బాగా కట్టినారు. ఆడుచుడు ఇజ్జిగాడు వస్తున్నాడు. చెడ్డీ వేసుకొని బనీని వేసుకొని జుట్లు వేసుకొని వస్తున్నాడు చూడు. ఇడంతా అప్పు వాళ్ళ ఫాదర్ నటించింది ఇవన్నీ ఇచ్చినారనమాట. ఈ పక్క కూడా ఇదంతా పార్క్ లాగా చేసినారు. బట్ వాటర్ వదిలినలేదు. ఇది సచ్చిన రాజే బతికిన రాజే. చచ్చిపోయినా కూడా ఇన్నేళ్ళు చెప్పుకుంటున్నారు అని అంటే అంతా అప్పు చేసిన మంచితనము. అసలు దేవునిలాగా పూజిస్తారు. మా ఇంట్లో కూడా ఉంది. పునాన్న ఇప్పించేస్తాం ఇప్పించేస్తా. అర్జుడు ఇంకా అయితే అయిపోయింది. చాలా ఏళ్ళ తర్వాత ఇది పంపిస్తారన్నాడా. ఇప్పుడైతే అయిపోయింది. అప్పుడే వాళ్ళే అప్పుని ఊరు మర్చిపోరన్నమాట. ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పండగ జరిగినా, అసలు కర్ణాటకలో అప్పు పాట ఉంది కదా, రాజకుమార పాట. ఆ పాట లేని ఏది చేయరు. వినాయక చవితికి కూడా అంతే. ఫస్ట్ అప్పు ఫోటో పెట్టింటారు. ఫస్ట్ అప్పు వచ్చిన తర్వాతనే దేవుడి తర్వాతనే. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అప్పుకి. ఎన్ని చేసింటే అప్పు దేవుడిని మించి పూజిస్తారు ప్రజలు అనేది ఆలోచించాలా. సో ఉన్నప్పుడు చూడలేకపోయినా, చనిపోయినప్పుడు కూడా నాకు అంత అవకాశం లేదు. సో ఇప్పుడైతే వచ్చిన. బట్ యాడున్న మనసులో ఉండాలి అంతే కదా. అప్పు కోసం అయితే వచ్చిన. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏడుపు వచ్చేస్తుంది అప్పు కోసం. జనాలు అయితే వస్తానే ఉండొచ్చు. ఏమన్నా పండగలు పాడు ఉంటే చాలామంది ఇటుకు వచ్చి పూజ చేసుకొని పోతారు. కూడా ఎవరితో ఉందంట. బట్ అట్లా ఇంకా బయట చూసుకో. పునాన్నమైతే ఇక్కడ దిల్పసంద్ తింటుంది.
ఈడే ఉన్నాము ఇంకా కంటిరేవ స్టూడియో దగ్గర. ఇది చిన్న పాప అనుకోండి. మాకు పార్సల్ వచ్చేది, సో దానికోసం అని చెప్పి వెయిటింగ్. లేదంటే ఈ పాటికి వెళ్ళిపోయి దుర్గా బస్ ఎక్కేసింది. మేము ఫోన్ చూడండి దిల్ పసంద్ తీసి ఇచ్చింది. గౌన్ అంతా గలీజ్ చేసుకున్నాము. భరత్ అయితే ఫోన్లో మాట్లాడుతున్నాడు. అయితే నిద్ర పనస హల్సెన్ను వాళ్ళు తంతారు. ఇప్పుడైతే మెట్రో స్టేషన్లో ఉన్నాము. సో పిల్లలు ఇంకా వస్తుంది. బస్ అయితే ఖాళీగా ఉంది. పిల్లలు అయితే మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడైతే వచ్చేసినాము ఇంటికి. మార్నింగ్ 6:40 6:40కి వెళ్ళిన వాళ్ళము. 7కి వచ్చినాము. సో వెళ్ళి పల్లవి వాళ్ళ ఇంట్లో పాలు తీసుకొని వచ్చిన. ఇప్పుడైతే పాలు కాంచేసి పిల్లలకైతే ఇడ్లీ తీసుకురావాలి, తినిపించేసి రావాలి. ఆడే తినిపించుకొని వచ్చేస్తా. వెళ్ళిన పని ఏమంటే పునర్నవిని యాక్టింగ్కి జాయిన్ చేద్దామని నా ఆలోచన. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నీ చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి ఆలోచించిన తర్వాత జాయిన్ చేద్దాంలే అని చెప్పి సైలెంట్ అయిపోయినాము. ఇంకో పని ఉన్నింది, అది కూడా ముగించుకొని వచ్చినాం అనమాట. యాక్టింగ్ అయితే పునర్నవికి అయితే ఇంట్రెస్ట్ ఉంది. బట్ చిన్నప్పుడు వాళ్ళకి తెలీదు. మనం కొంచెం మోటివేట్ చేసి ముందుకు దోస్తే వాళ్ళు ఏదైనా కానీ చేస్తారు. బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది కదా ఈ ఏజ్లో. అందుకని చెప్పి పునర్నవిని వేద్దామని నా ఆశ ఉన్నింది. సో చూడాలన్నమాట. వాళ్ళు ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది అని అన్నారు. సో అంతవరకు టైం ఉంది కదా, ఆలోచిద్దాంలే అని చెప్పి భరత్ నేను రిటర్న్ వచ్చేసినాము. ఇది ఈ వ్లాగ్ అయితే. ఇంక ఇడ్లీ తినిపించుకురావాలి. అక్కడంతా వ్లాగ్ తీసేదానికి కుదరదు. ఈ వ్లాగ్ ఇంతటితో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.